హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన కంటెస్టెంట్స్ లిస్ట్ అయితే చెప్పబోతున్నాను. ముఖ్యంగా ఇద్దరు అయితే రాబోతున్నారు, వారు పక్కా వస్తారు, రాసి పెట్టుకోండి. ఇప్పుడు నేను చెప్తున్న వీరిలో రాకపోతే కనుక ఖచ్చితంగా నాకు తర్వాత మీరు క్వశ్చన్ వేయచ్చు. మరి దీంట్లో నేను చెప్పిన వారిలో ఒకరైతే బాగా కాంట్రవర్సీ అయిపోయిన వాళ్ళు అనమాట. అది ఎవరనేది కూడా చెప్తాను. ముందుగా సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. బిగ్ బాస్ సీజన్ 10కి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ కూడా రాబోతున్నాయి కాబట్టి రివ్యూస్ కూడా ఉంటాయి, కాబట్టి మీరు ఫాలో అవ్వండి. ఇక లేట్ చేయకుండా డీటెయిల్స్ అయితే మనం చూద్దాం. ముందుగా చూస్తే నేను మొదటిగా పేరు అయితే చెప్పేస్తాను. పవిత్ర బతుల, ఈమె కూడా రాబోతుంది. ఈమెను యాక్చువల్గా జబర్దస్త్ పాగల్ పవిత్ర అని అలా పిలుస్తూ ఉంటారు అనుకుంటా. అయితే అదే పేరు నాకు తెలిసి ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన వాటిలో కూడా బాగా ఫేమస్. అయితే బిగ్ బాస్ సీజన్ తెలుగు 10 త్వరలోనే ప్రారంభం అవుతుండగా ఇప్పుడు కంటెస్టెంట్స్ విషయంలో మాత్రం సోషల్ మీడియాలో ఫుల్గా చర్చ అయితే జరుగుతున్న విషయం తెలిసిందే. మరి తాజాగా మన వరకు వచ్చిన అప్డేట్స్ మేరకు నేను చెప్పేది ఏంటంటే, అఫీషియల్గా విడుదల కాకపోయినా కూడా మన వరకు అయితే కొన్ని అప్డేట్స్ వస్తాయి. అది ఖచ్చితంగా మీతో షేర్ చేసుకుంటానని ముందు నుండి చెప్తూనే వచ్చాను. మరి మీరు ఫాలో అయ్యి ఉండకపోవచ్చు. నేను గతంలో ఒక ఛానల్ అయితే బిగ్ బాస్ మీద పెట్టి దాంట్లో లైవ్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలానే ఉంటుంది, లైవ్ కూడా ఉండబోతుంది. పాసిబిలిటీ ఉన్నంత వరకు కూడా లైవ్ అయితే ఇస్తాను ఛానల్ నుంచి, ఫాలో అవ్వండి. ఇప్పుడు ప్రస్తుతానికి మాత్రం వీడియోస్తో మీకు అప్డేట్స్ అయితే తీసుకొస్తూ ఉంటాను, ఓకేనా. అయితే ఇప్పుడు వచ్చిన అప్డేట్స్లో జబర్దస్త్ ఫేమ్ లేడీ కమెడియన్ పవిత్ర అయితే ఈ యొక్క సీజన్లో కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా అయితే ఉన్నాయి. మరి ఈ యొక్క అప్డేట్ అయితే ప్రస్తుతం మన వరకు వచ్చింది. ఇక అదేవిధంగా పవిత్ర జబర్దస్త్తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ వంటి పలు టీవీ షోల ద్వారా మంచి గుర్తింపు అయితే తెచ్చుకున్నారు. ఈమె ఎవరైనా సెర్చ్ చేయొచ్చు అనుకుంటే, మీకు తెలియకపోతే గూగుల్లో సెర్చ్ చేయండి. ఆమె పేరు పవిత్ర, పాగల్ పవిత్ర అని కూడా వచ్చేస్తుంది కొట్టినా కూడా. తన కామెడీ టైమింగ్తో ప్రత్యేక ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే సంపాదించుకున్న ఈమె వ్యక్తిగత జీవిత కారణంగాను తరచూ మరి వార్తల్లో అయితే నిలిచింది. అయితే ఒకప్పుడు ఆ బ్యూటీ పార్లర్లో పనిచేసిన పవిత్ర తన కష్టంతో యొక్క స్థాయికి అయితే చేరుకుందని మరి అనేక సందర్భాల్లో కూడా ఆమె చెప్పుకొచ్చింది. ఈ విషయం కొంతమందికి తెలిసి ఉండొచ్చు. ఇక ఇప్పటికే బిగ్ బాస్ టీం పవిత్రను అయితే సంప్రదించి చర్చలు అయితే జరుగుతుందని, మరి ఈసారి ఆమె ఖచ్చితంగా వచ్చే అవకాశాలు కూడా ఖచ్చితంగా కనిపిస్తుందని అయితే తెలియజేస్తున్నారు. ఈమె హౌస్లోకి రావడం దాదాపు ఖాయమేనన్న వార్తలు అయితే మన వరకు వచ్చింది. ఇక అధికారిక ప్రకటన మాత్రం రాలేదు, అది మీకు తర్వాత కూడా వచ్చేస్తుంది. మీరే గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని మళ్ళీ నేను తర్వాత గుర్తు చేయను. ఒకవేళ గుర్తు చేయగలిగే అవకాశం వస్తే చెప్తాను, ఓకేనా. గతంలో కూడా ఆమె పేరు వినిపించిన ఎంట్రీ అయితే జరగలేదు. లాస్ట్ సీజన్లో కూడా వినిపించింది ఆమె పేరు, అంటే వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా అయితే వినిపించింది, బట్ ఛాన్సెస్ అన్నట్లుగా మాత్రం వినిపించింది. కానీ ఈసారి ఈమెను తీసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నేను ఈమె పేరును ప్రత్యేకంగా ఇంతలాగా చెప్తున్నాను. ఇక గతంలో కూడా ఆమె పేరు కొన్ని సీజన్స్లో వినిపించింది వస్తారని, కానీ ఈసారి మాత్రం అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి, అందుకే చెప్తున్నాను. అలాగే బిగ్ బాస్ సీజన్ 10లో మరి ఈ 10 కోసం పల్లవి గౌడ, అంటే చెప్తున్న వారిలో ప్రతి ఒక్కరు వచ్చేస్తారని కాదు నా ఉద్దేశం, మళ్ళీ చెప్తున్నాను. మీరు చెప్పిన ఏ లిస్ట్ అంతా వచ్చేస్తారు అన్నారు కదా, ఏది ఎక్కడ వచ్చారని అడగమాకండి మళ్ళీ నాకు. నేను చెప్తున్న యొక్క లిస్ట్లో ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉన్నాయి నేను చెప్పిన వారిలో అనేది మాత్రం మీకు చెప్తున్నాను. ఇందాక చెప్పినట్లుగా ఆ పవిత్ర గారు ఎవరు, అదేవిధంగా పల్లవి గౌడ, తేజస్విని గౌడ, మరి అదేవిధంగా ఎక్స్ప్రెస్ హరి, ఇంకా అదేవిధంగా రాకింగ్ రాకేష్ కూడా వస్తున్నట్లుగా అయితే మనకి తెలుస్తుంది. ఇక జ్యోతి, మరి అదేవిధంగా వర్షిణి, చంద్రహాస్ తదితరుల పేర్లు అయితే ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా వైరల్గా మారింది. నేను మరి నా వరకు వచ్చిన అప్డేట్స్ ప్రకారంగా కూడా మీ వరకు తీసుకొచ్చాను. ఇక అదేవిధంగా మీడియాలో వస్తున్న అప్డేట్స్ మేరకు చూసినట్లయితే అయితే మరి వీరిలో ఎవరు పక్కాగా రాబోతున్నారనే వారిలో మాత్రం నేను ఇందాక చెప్తున్న పవిత్ర గారి పేరు అయితే వినిపిస్తుందని మాత్రం మన వరకు వచ్చిన అప్డేట్. అయితే ఇప్పుడు ఈ షోలో అధికారికంగా రావాల్సిన కంటెస్టెంట్స్ లిస్ట్ కూడా వస్తాయి, అందులో సందేహం లేదు, అది కూడా ఫాలో అవ్వచ్చు. మొత్తానికి పవిత్ర నిజంగా బిగ్ బాస్ హౌస్లో అడుగు పెడితే కనుక ఆమె కామెడీ మరియు ఎంటర్టైన్మెంట్తో మాత్రం షోకి మంచి ఆకర్షణ, అంటే మంచి అట్రాక్ట్ అనమాట ఆమె ఈ యొక్క షోకి. మొత్తం మీద అభిమానులు కూడా కొంతమంది ఉన్నారు ఈమెను ఫాలో అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మరి వాళ్ళ తరపున వాళ్ళు కూడా లైక్స్ అదేవిధంగా టీఆర్పీలు వచ్చే అవకాశాలు ఉంటాయి. వీడియో అప్పుడే అయిపోయింది అనుకోమాకండి. అసలైన కాంట్రవర్షియల్ పర్సన్ అయితే ఇప్పుడు మీకు చెప్పబోతున్నాను. మొన్నటి వరకు చాలా వైరల్ అయిన
నందన. ఈమె తెలియని వాళ్ళు అయితే ఉండరు, ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా నెట్టింట వైరల్గా కూడా మారిపోయింది ఒక టాపిక్ అనేది, డిస్కషన్ కూడా చేశారు చాలామంది. నందూస్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ నందన. అయితే ఈమె మనకి చిరంజీవి గారి సినిమా ఒకటి ఉంటుంది కదా, అది సినిమా పేరు ఏంటది గుర్తురావట్లేదు, ఒక నిమిషం. శంకర్ వరప్రసాద్. యాక్చువల్గా నాకు సినిమా పేరు కంటే ముందు ఆ పాట పేరు గుర్తు వచ్చేస్తుంది, మీసాల పిల్ల అన్న సాంగ్ నేమ్ గుర్తు వస్తుంది, కానీ సినిమా పేరు వెంటనే గుర్తుకు రాలేదు, స్ట్రైక్ అవ్వలేదు. సో ఈ సినిమాలో కూడా మనకి ఒక చిన్న రోల్లో ఉంటుంది, ఒక ఫ్రెండ్స్ మాట్లాడుకుంటున్నప్పుడు డిస్కషన్లో ఉంటుంది ఈమె. అంత వివరించి చెప్పవలసిన లేదనుకుంటున్నాను, మీకు తెలిసే ఉంటుంది ఈమె. సో ఈమె నందన, ఈమె పేరు. ఈమె కూడా మరి వస్తున్నట్లుగా మనకి బాగా వైరల్ అవుతున్న అప్డేట్ మేరకు నేను మీ వరకు తీసుకురావడం జరిగింది. సో ఈమె పేరు కూడా గుర్తుపెట్టుకోండి, తర్వాత వచ్చే ఛాన్సెస్ అయితే అధికంగా ఉన్నాయి. ఇక ఈ యొక్క కంటెస్టెంట్స్లో పాల్గొనే అవకాశాలు ఉండడమే కాకుండా ఈమె నెట్టింట మరి యూట్యూబ్లో మాత్రం ఫుల్గా వైరల్ అయింది. ఒక న్యూస్ టాపిక్ కూడా మీరు సెర్చ్ చేసినట్లయితే ఆ న్యూస్ కూడా మీరు వినొచ్చు. ఇక సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈమె పేరు బలంగా వినిపిస్తుండగా బిగ్ బాస్ టీము ఆమెతో సంప్రదింపులు కూడా జరిపినట్లు మన వరకు వచ్చిన అప్డేట్. మళ్ళీ చెప్తున్నాను, ఒకవేళ ఆమె లాస్ట్ మూమెంట్లో ఇప్పటికే బాగా కాంట్రవర్సీ అయిపోయింది ఈ యొక్క టాపిక్, ఈ తలనొప్పి ఎందుకు మళ్ళీ బిగ్ బాస్ అని అనుకుని ఆమె లాస్ట్ మూమెంట్లో ఏమైనా డెసిషన్ తీసుకొని ఛాన్స్ మళ్ళీ వద్దు నో చెప్పే అవకాశాలు ఉండొచ్చేమో, కానీ ప్రస్తుతానికైతే ఈ యొక్క స్టార్మా టీం మాత్రం ఖచ్చితంగా బిగ్ బాస్ టీం మాత్రం ఆమెను సంప్రదించడం జరిగింది. ఆమె కూడా వస్తున్నట్లుగా మనకి వచ్చిన అప్డేట్ అనమాట. ఓకేనా. నందన తన యూట్యూబ్ వీడియోలు, ఫ్యామిలీ వ్లాగ్స్, అదేవిధంగా లైఫ్ స్టైల్ కంటెంట్ అనేది ఉంటాయి కదా, ఇటువంటి కంటెంట్తో లక్షలాది మంది ఫాలోవర్స్ని అయితే సంపాదించుకుంది. ముఖ్యంగా నందూస్ వరల్డ్ ఛానల్ ద్వారా మాత్రం యువతలో మంచి క్రేజ్ అయితే తెచ్చుకుంది ఆమెకు సోషల్ మీడియాలో తన ఫ్యాన్ బేస్ కారణంగానే బిగ్ బాస్ హౌస్లోకి అయితే వస్తే ప్రేక్షకుల నుంచి మంచి స్పందన కూడా రావచ్చని భావిస్తున్నారు. బిగ్ బాస్ టీము ఖచ్చితంగా తీసుకోవడానికి ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే మనకి బిగ్ బాస్ టీం కావాల్సిన వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే కాంట్రవర్సీ పీపుల్ అనమాట. అలాంటిది ఈమెను వదలడానికి అయితే ఇష్టపడరు, వీలైనంత వరకు కూడా తీసుకునే అవకాశాలు ఉంటుంది. ఒకటి, ఆమె రెండు విధాలుగా ఆలోచించవచ్చు. ఒకటి ఏంటంటే ఆమె మీద పడిన ఏమైనా కాంట్రవర్సీ ఇష్యూస్ ఇటువంటివన్నీ కూడా క్లియర్ చేసుకోవడానికి బాగుంటుంది కదా, ఇది ఒక మంచి ప్లాట్ఫామ్ కదా, ఎక్కువ మంది ప్రేక్షకుల్ని కూడా నేను పరిచయం చేసుకోవడానికి బాగుంటుంది కదా అని ఉద్దేశంతో కూడా వచ్చే అవకాశాలు ఉండొచ్చు. అయితే ఇప్పటికే బిగ్ బాస్ 10 కోసం పలువురు టీవీ నటులు, అదేవిధంగా యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు చాలామంది పేర్లకైతే మనం విన్నాము, నేను కూడా ఇప్పుడు చెప్పాను. అయితే ఈ యొక్క జాబితాలో నందన పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది. ఈమె కాంట్రవర్షియల్ పర్సన్ కాబట్టి ఇంకా ఎక్కువగా ఈ యొక్క పేరు వినబడడంతో కొంచెం స్టార్మా టీంకి కూడా మంచి ఏంటంటారు మంచి పట్టున్న, గ్రిప్ ఉన్న, మంచి ఫాలోయింగ్ ఉన్న పర్సన్ని కంటెస్టెంట్గా తీసుకురావడం వాళ్ళకి కూడా ఒక ప్లస్ పాయింట్ అవుతుంది. బిగ్ బాస్ హౌస్లోకి ఎంట్రీ అవ్వాల్సిన వాళ్ళ పేర్లు మరికొన్ని అయితే రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఫాలో అవ్వండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత మరిన్ని అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. తర్వాత వస్తున్న అంటే షో స్టార్ట్ అయిన తర్వాత కూడా మంచి వీడియోస్ అయితే, మంచి కంటెంట్తో అయితే మీ ముందుకు వస్తాను.